అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అదే విధానంగా మార్చి 5వ తేదీన బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు జరగబోయేవి ఏమిటి అని తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదే విధానంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన వీడియోని చూస్తూ కనుక లైక్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెంటనే ఒక లైక్ చేయండి. తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లును యాక్టివ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రాబోయే రోజులలో తులారాశి వ్యక్తులకి మాధ్యమంగా ఉంటుంది. అలాగే తులారాశి వారు వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా తులారాశి వ్యక్తుల వివాహమై సంతానం లేక చింతిస్తున్న వ్యక్తులకి సంతాన యోగానికి అవకాశం అయితే ఉంది. ఇక ఈ టైంలో విదేశాల్లో ఉండే సంతానం నుండి శుభవార్త అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు సలహా పాటించి ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం స్టార్ట్ అవుతాయి. ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. తులారాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా కూడా వెల్ సెటిల్ అవుతారు. వ్యాపారాల్లో కూడా వీరు రాణిస్తూ ఉన్నట్లయితే కింగ్లాగా ఎదుగుతారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క తులారాశి వారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు రాణించడం వలన బాగా కలిసి వస్తుంది. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన మీకు బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తి నిలబెట్టడానికి మీరు కృషి చేస్తారన్నమాట. ఇక తులారాశి సాంకేతిక రంగంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కన్న కలలే నిజం చేయడంలో వీరు నిష్ణాతులని చెప్పాలి. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు. ఇక ఈ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత ప్రతిభ వీరిలో ఉంటుంది. తులారాశికి చెందిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుందన్నమాట. అందులో ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులకు సంబంధించిన ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. ఇక తులారాశి వారికి సాహసపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు స్నేహితులతో వచ్చేటువంటి విభేదాలు ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉండడం వలన అన్యాయపు తీర్పు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా సరే దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో లోటు అనేది అస్సలు ఉండదు. ఇకపోతే తులారాశి వారికి అనుకోని డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. అదే విధానంగా వృధా అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అదే విధానంగా రాశికి సంబంధించినటువంటి గ్రహాల గమనం ప్రకారం కనుక మరొకసారి చూసుకున్నట్లయితే శని తులారాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. తులారాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఇకపోతే దీని కారణంగా మార్చి 5వ తేదీ బుధవారం తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు 100% జరగబోతున్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. తులారాశి వారి వ్యక్తిగత భవిష్యత్తులో కొన్ని మార్పులు వచ్చేంత వరకు కూడా అస్సలు ఆ యొక్క విషయాలు ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేకుండా ఉండాలి. మార్చి 5వ తేదీ బుధవారం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం 4 గంటల తర్వాత జరగబోయే ఆ 4 సంఘటనలు ఏ విషయాల్లో జరగబోతున్నాయి ఏంటి అంటే ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రంగాల్లో కూడా
ఈ యొక్క తులారాశి వారికి బాగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత లాభాలను అందుకుంటారు. మీ బిజినెస్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ కావాలని అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే తులారాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఇక ఆర్థికంగా మీరు ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ ఈ సమయంలో అంది వస్తుంది. అన్ని రంగాల్లో లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు అందుతుంది. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే మీకు అంది వస్తుంది. మీ సొంతం అవుతుంది. ఉన్న ఆస్తిని రెండింతలు చేస్తారు. దాంతో మీరు లక్షాధికారులు అవ్వడం ఖాయమంటున్నారు జ్యోతిష పండితులు. ఇకపోతే ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో విషయాలను తులారాశి వారికి సంబంధించినటువంటి తెలుసుకున్నారు కదా. మరి ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తులారాశి వారికి మామూలు దృష్టం కాదు. ఇప్పుడు చెప్పినట్టు చక్కటి ఫలితాలు మిమ్మల్ని వరించబోతున్నాయి. మార్చి 5వ తేదీ బుధవారం నాడు తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు 100% జరగబోతున్నాయి. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్టాల నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, అదేవిధంగా జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా మేలే జరుగుతుంది. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ముందుగా మనకు చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు ఏకముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్రకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్రం వాళ్ళు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. తులారాశి వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం నాడు కుంకుమార్చన చేయడం శ్రేయస్కరం. ఇకపోతే తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వలన మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే జీవితం అనేది 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఇక ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి తులారాశి వారు. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల శనిగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. మీకు అంతా మేలే జరుగుతుంది. అంతా శుభమే. ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారాల్లో కూడా అంటే ఎవ్రీ శుక్రవారం ప్రతిరోజు గుర్తుపెట్టుకొని తులారాశి జన్మించిన వ్యక్తులు మరీ చెప్తున్నారు జ్యోతిష పండితులు, ఎవ్రీడే లేదా ఎవ్రీ ఫ్రైడే కూడా అమావాస్య రోజులలో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీ జీవితంలో వచ్చే చక్కటి ఫలితాలను మీరే గుర్తించడం జరుగుతుంది. ఇక తులారాశికి చెందిన వారు అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 4. ఈ రోజుల్లో ఏ పనులు ప్రారంభించినా మీకు చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి విరాళంగా పెరుగును దారంగా ఇవ్వండి. మీకున్నటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే జరుగుతూ ఉంటుంటాయి. ఇక మీరు ఎవ్వరి నుంచి కూడా ఉచితంగా ఫ్రీగా ఏ వస్తువును స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికే బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులు ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి. ఇక తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకున్న వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేలాగా చేస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. చూశారు కదా, ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి మామూలు అదృష్టం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మంచి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి. మార్చి 5వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 4 సంఘటనలు 100% జరిగి తీరుతాయి. మీలో ఎవరైనా సరే అనేక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే లాస్ట్లో మనం చెప్పుకోదగిన జ్యోతిష పరిహారాలను ఫాలో అవ్వండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీకు అసలు తిరిగనేదే ఉండదు. కాబట్టి మీ జీవిత భాగస్వామి అద్భుతమైన కోణాన్ని మీకు చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకులు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఓ కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం అవుతుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతం అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు.
దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటివి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మాట్లాడి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా రావడం వల్ల సంతోషిస్తారు.